సముద్రం ఉంటే బాగుంది. My dear friends and teachers, good afternoon everyone. Myself Pranaya. I just selected a motivational story as a PPT. లైఫ్లో ఏదైనా గోల్ సెట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను వాళ్ళలాగా మారుతాను వీళ్ళలాగా మారుతాను అని అనుకోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న స్పెషాలిటీస్ ఏంటి, మనకున్న ఎబిలిటీస్ ఏంటి, మనకున్న స్కిల్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా మనము మన గోల్ని సెట్ చేసుకోవాలి. చాలామంది నాకు కొంచెం డబ్బులు నింటే బాగుండేది, మా పేరెంట్స్ ఇంకొంచెం చదువుకొని ఉంటే బాగుండేది, దేవుడు నాకు ఇంకొంచెం ఇంటెలిజెన్స్ ఇచ్చిండే బాగుండేది ఇలా అనుకుంటుంటారు. మరి కొంతమంది నాకు అన్నీ ఉన్నాయి కానీ నా టైం బాగాలేదు, నాకు పరిస్థితులు బాగాలేవు ఇలా అనుకుంటుంటారు. సో నేను మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలనుకుంటున్నాను. తను 1983లో యూఎస్ఏలో పుట్టింది. తను ఎలా పుట్టిందంటే తనకి 2 చేతులు లేవు, తనకి చేతులు లేకుండా పుట్టింది. తను స్కూల్కి వెళ్ళేది. తను స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మిగిలిన పిల్లలందరూ తనని ఏడిపించేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు. తనకి లోపల ఏంటి, నన్ను ఎందుకు ఇలా అందరూ ఇలా చూస్తున్నారు, నేనేం చెయ్యలేనా, నాకు చేతులే కదా లేనింది, నేను ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. నెక్స్ట్ తన కాళ్ళని తన చేతులుగా మార్చుకొని రైటింగ్ అంటే రాయడం మొదలుపెట్టింది. తను మనకంటే చాలా బాగా నెక్స్ట్ తను నేర్చుకోవాలనుకుంటుంది. మీకు తెలుసా తను 1 minute 25 letters టైప్ చేయగలుగుతుంది. నెక్స్ట్ తను స్విమ్మింగ్ నేర్చుకోవాలని చెప్పేసి వాటర్లో దూకుతుంది. చేతులు లేకపోయినా సరే అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తుంది. తర్వాత హార్స్ రైడింగ్ నేర్చుకోవాలనేసి హార్స్ ఎక్కుతుంది, బెస్ట్ హార్స్ రైడర్ గా మారిపోతుంది. తర్వాత తను 14 years వచ్చేసరికి ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన మార్షల్ ఆర్ట్స్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధిస్తుంది. తన ముందు 10 మంది అయినా సరే తట్టుకుని నిలబడలేదు, ఈవెన్ తన కాళ్ళతోనే ఫైట్ చేస్తుంది. 17 years వచ్చేసరికి డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఇంటర్నేషనల్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ 17 years లో స్టార్ట్ చేసి అదే ఇయర్ లో తన లైసెన్స్ సంపాదిస్తుంది. 19 years వచ్చేసరికి సైకాలజీలో గ్రాడ్యుయేట్ సంపాదించుకుంటుంది. నెక్స్ట్ అసలు ఉండాల్సిందేంటి, కాళ్ళు చేతులు ఇలాంటివి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనల్ని మనము అచీవ్ చేసుకోవాలన్న పట్టుదల, కృషి ఉండాలి. దీనికంతా ఎవరో సపోర్ట్ ఉంటే నన్ను ఎవరైనా వెనక్కి లాగుతున్నారు, ఎవరికి సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్ళగలను ఇలా అంతా అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిక్స్ అయితే ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే అవన్నీ చేసే చెప్తాము. 20 years అయ్యేసరికి తను గెస్ట్ చేయగలరా, చేతులు లేకుండానే తను పైలట్ అయ్యింది. వరల్డ్స్ ఫస్ట్ ఉమెన్ దట్ వితౌట్ హ్యాండ్స్. షీ బికేమ్ ఏ పైలట్ అండ్ గాట్ ఏ గిన్నిస్ రికార్డ్. Some pictures related. Her name is Jessica Cox. Pictures related to her. Thank you for giving this opportunity.